కనపరిచే భాగ్యాన్ని ఎవరికి లేపైనా మీరు మాకు ప్రేమించి మాకు దయచేసిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఇక్కడున్న నీ బిడ్డల ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకే స్తుతులు తండ్రి. ప్రతి ఒక్కరు మీరు బలపరచండి దేవా, నీకే స్తుతులు తండ్రి. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా, నీకే స్తుతులు తండ్రి. నీ ఆత్మతో సంరక్షించు దేవా, నీ ఆత్మ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి దేవా, నీకే స్తుతులు తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డలని ఆత్మలో ఫలవంతంగా ఉండ కృపను దయచేయండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఇప్పుడు నేను వాక్యం ఎత్తుదలని పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి తండ్రి. మా మధ్య మీరు సంచరించండి దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను తండ్రి. మా యందు మీరుండి మాట్లాడండి దేవా, నా మాటలుగా తండ్రి నీ మాటలు వినిపించండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మా కుటుంబాలకు, మా బ్రతుకులకు, మా జీవితాలకు నీ ఎదుట నిలబడటకు ఎలాంటి మాటలు కావాలో ప్రతి ఒక్క మాట వినిపించమని కోరుకుంటున్నాను దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే కృపను దయచేయండి. నా మాటలుగా తండ్రి నీవుగా ఉండి మాట్లాడే దేవా, నీకే స్తోత్రములు తండ్రి. నా యందు మీరు మాట్లాడండి దేవా, నా మాటలుగా తండ్రి నా యందు మీరు మాట్లాడండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. విన్న వాక్య పట్ల మేము జీవించిన కృపను దయచేయండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని వాడుకో దేవా, నీ సేవలో నీ పనిలో మమ్మల్ని వాడుకో దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఆత్మలో బలపరచు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ప్రారంభం వరకు నీ ఆత్మ సహాయం అందరికీ దయచేస్తా కోరుకుంటూ, నా మాటలు కాదు మీ మాటలు వినిపిస్తారు కోరుకుంటూ ఈ ప్రార్థనను యేసుక్రీస్తు పెట్టాడు వేడుకున్నాం తండ్రి. ముందుగా కన్న తండ్రి అయిన దేవుడికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వాక్యాన్ని బిడ్డలకు వచ్చిన దేవుడి బిడ్డలు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ద్వారా మనకి దేవుడు ఎంతగానో ఉన్నతంగా ఆయన నేర్పుతున్న పాఠం, మన జీవితాలకు మన బ్రతుకులకు దేవుడు తెలియజేసే మాటలేంటి, మన కుటుంబాలను ఎలాగ దేవుని వైపు నడిపిస్తూ మన కుటుంబాలు దేవునిలో కట్టుకుంటూ మన కుటుంబాల ద్వారా ఆత్మీయంగా వదిలితూ ఆత్మలో మనం ఉద్యోగుతూ యేసుప్రభు రాకుండా మనం ఎత్తబడుతూ మనకు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు మనకు భక్తులు కానిస్తున్నారు. వాళ్ళ యొక్క జీవితాల ద్వారా మనకి ఎంతో పాఠంగా నేర్పిస్తున్నారు. వాళ్ళ ఆత్మీయ యొక్క జీవితం, వాళ్ళ యొక్క పరిశుద్ధ యొక్క జీవితం, వాళ్ళు మన కోసము వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ యొక్క పరిశుద్ధంగా బ్రతకడానికి ఎంతో నీతిగా బ్రతికిన ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మనం ఆలోచించగలిగితే మనందరికీ బాగా తెలుసు. బైబిల్ గ్రంథం ఎస్తేర్ గారి యొక్క జీవితము మనందరికీ బాగా తెలుసు. ఆమె యొక్క జీవితము, ఆమెకున్న పరిస్థితి, ఆమెకున్న వేదనకరమైన పరిస్థితిలో తన అన్నవారు తనకు లేకపోయినా ఆమె ఎవరి మీద ఆధారపడ్డది? దేవుడి మీద ఆధారపడ్డది. ఇప్పుడు మనం కూడా ఎంతమంది మన కుటుంబంలో ఉన్నవారు లేకపోవచ్చు, మన పిల్లలు అనేవారు ఎంతమంది లేకపోవచ్చు. మనది ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనకంటే ఎవరున్నారు? మన దేవుడు ఉన్నారు. మన దేవుడు మనల్ని పట్టుకోబట్టి మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు మనల్ని పట్టుకోలేదనుకోండి, మనం ఎక్కడో ఉండేవారం, ఎక్కడో నశించిపోతూ ఎక్కడో మనం లోకంలో కలిసిపోయాం. కానీ దేవుడు ఈ సమయంలో ఇక్కడ మనల్ని పట్టుకొని ఆయన నిలబెట్టారంటే మన దేవుడి పట్ల మనకి దేవుడు ఎంతో మేలు చేసిండు. దేవుడు మనల్ని ఎంతగానో మన కుటుంబాలను మనల్ని దేవుడు ఏం చేసిండు? ఆశీర్వదించిండు. ఆశీర్వాదం ఫలితమే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము. దేవుడు మనం ఆశీర్వదించలేదనుకోండి, లోకపరంగా ఎంతోమంది నశించిపోతున్నారు. వాళ్ళందరూ మనం కలిసిపోయాం. దేవుడు మనం ఆశీర్వదించి మన కుటుంబాల్లో ఇలా నిలబెట్టింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కూడి మనం ఆయన స్తుతిస్తూ, మనం ఆయన ఆరాధిస్తూ, మన దేవుడి మందిరంలో దేవుని యొక్క సేవలో ఉంటూ మనం ప్రార్థన యొక్క జీవితం ద్వారా మన దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఇప్పుడు ఎంతోమంది దేవుని ఎరిగిన వారు దేవుని స్తుతించగా ఎక్కడెక్కడో ఉన్నారు, ఎక్కడెక్కడో పని చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు మనకి స్తుతించడానికి ఈ టయాన్ని, ఈ సమయాన్ని ఇచ్చిందంటే దేవుడు ఏం చేసిండు? నిన్ను నన్ను మనందరినీ మన కన్న తండ్రి అయిన దేవుడు ప్రేమించిండు. మనం బైబిల్ గ్రంథాలు చూడగలిగితే ఎస్తేర్ గారి యొక్క జీవితము, ఆమె యొక్క పరిస్థితి, ఆమెకున్న వేదనకరమైన జీవితము, ఆమెకుంది ఎంతో రోదనకరమైన జీవితం. మన ఎస్తేర్ గారి జీవితం చూడగలిగితే ఫస్ట్ నుంచి ఆమె ఏమీ సంతోషకరమైన జీవితం కాదు, దుఃఖము, బాధ, కష్టము. అలాంటి స్థితి నుంచి దేవుడు ఏం చేసినామని హెచ్చించిండు. మనకు కూడా కష్టాలు ఉండొచ్చు, మనకు కూడా దుఃఖాలు ఉండొచ్చు, మనకు కూడా వేదనలు, రోదలు, మనకు చెప్పుకోలేని పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తారు? ఒకరోజు
ఆనందకరమైన జీవితాన్ని, దేవుడు సంతోషకరమైన జీవితాన్ని మనకు దయచేస్తారు. మనం ఎస్తేరు గారి గురించి ఆలోచించగలిగితే ఎస్తేరు గారు మనకు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు దేవుడు ఇద్దరు పుస్తకాల పేరుతో రాయించింది. ఎవరు? మొదటి ఎస్తేరు గారు, రూతు గారు. వీళ్ళిద్దరు పేరుని పెట్టి దేవుడు ఏం చేస్తారు? బైబిల్ గ్రంథాలు రాయించింది. అంత ఉన్నతమైన స్థితి ఎవరండి? ఎస్తేరు గారు. ఎస్తేరు గారి ద్వారా మనకు నేర్పుతున్న పాఠం ఏంటి? ఎస్తేరు గారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి తన జీవితాన్ని ఎంతగానో దేవునికి అర్పించిన స్త్రీగా ఇక్కడ మనకి ఎస్తేరు గారు కనబడుతున్నారండి. ఎస్తేరు గారు యూద జాతి ప్రజలను రక్షించడానికి ఎంతో దేవుడు ప్రణాళిక వేసిన స్త్రీగా ఇక్కడ మనకి ఎస్తేరు గారు కనబడుతున్నారండి. ఎస్తేరు గారు ఏ గోత్రం చెందంటే బెన్యామీను గోత్రం చెందిన స్త్రీగా ఇక్కడ మనకు ఎస్తేరు గారు కనబడుతున్నారండి. దేవుడు ఎంతగానో ఉన్నత స్థితి ఎస్తేరు గారికి దేవుడు దయచేసిందండి. ఎంత ఉన్నత స్థితి ఇచ్చిందంటే మనం ఊహించలేమండి. దేవుడు కూడా మన దేవుడి ఎద్దకు వచ్చి, దేవా నాకు కూడా ఉన్నత స్థితి ఇచ్చి నీ పాప జీవితం నుంచి నాకు నూతన జీవితం దయచేయాలి, నాకు పరిశుద్ధ జీవితం దయచేయాలగా దేవుడు ఏం చేస్తారు? మన జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేలులు మన దేవుడు మన పట్ల చేస్తారండి. మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు నాకు ఇప్పుడు మేలు చేయట్లేదు, నాకు బాధ ఉంది, నాకు దుఃఖం ఉందని మునిగిపోవద్దు. మునిగిపోకుండా ఏం చేయాలి? మన ప్రభువైన దేవుడి వైపు చూస్తే మన దేవుడు ఏం చేస్తారు తెలుసా? దుఃఖకరమైన జీవితం నుంచి సంతోషకరమైన జీవితాలు మనకు దయచేస్తారండి. నాకు ఇప్పుడు బాధ ఉండొచ్చు, కానీ బాధ ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు నా బిడ్డలు నేను ఇంత బాధిస్తున్నాను, వాళ్ళు సహిస్తారా లేదా, నా వైపు చూస్తారా, లేకపోతే మనుషులు చెప్పింది విని నన్ను త్రోసేసి పక్కకి వెళ్ళిపోతారని దేవుడు ఏం చేస్తే తెలుసా? మనల్ని కొన్ని టైంలో పరీక్షిస్తారండి. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? నిలబడాలి. దేవుడు నాకు ఈ బాధ ఇచ్చిందంటే నేను ఈ బాధ పట్ల ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నాకు ఈ శ్రమ ఇచ్చిండు, ఈ కష్టం ఇచ్చిండు, అలాంటి టైంలో కూడా ఏం చేయాలి తెలుసా? దేవా నాకు ఈ కష్టం ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం. దేవా నాకు ఈ బాధ ఇచ్చావు, అందుని బట్టి స్తోత్రం. ఇందుని బట్టి నేను ఏం చేయాలి? ఇంకా దేవుని స్తుతించాలి అని ఏం చేయాలి తెలుసా? మన కుటుంబంలో మనకు వచ్చిన పరిస్థితులు బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన దేవునికే దగ్గరకు అవ్వుతూ ఉండాలి తప్ప సాతానికి దగ్గర అవ్వకూడదండి. మనకు వచ్చిన బాధను బట్టి దేవునికే ఉన్నత స్థితి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి తప్ప మనకు వచ్చిన కష్టాన్ని బట్టి మనం దేవునికి దూరం అయిపోకూడదండి. ఇక్కడ ఎస్తేరు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ఏం చేస్తారు తెలుసా? తగిన సమయం అందరూ హెచ్చిస్తారు. ఒకసారి చూడగలిగితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్ఠుని చేతి కింద దీన మనసులై ఉండి. ఇక్కడ భక్తులైన పేతురు గారు ఏమన్నారు తెలుసండి? దేవుడు ఏం చేస్తారు తెలుసా? తగిన సమయమందు, ఏ సమయమందు మనం హెచ్చింపబడాలో దేవుడు ఆ సమయం అందే మనం హెచ్చిస్తాడు. మనం అనుకుంటాం దేవా నాకు ఈ పరిస్థితి ఈ సమయంలో హెచ్చించడండి. దేవుడికి తగిన సమయం అంతా ఏం చేస్తారు? ఆయన మనల్ని హెచ్చించను. ఇక్కడ చూడండి, బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండు. మనం ఏం చేయాలి తెలుసండి? మనకి తగిన సమయం అందు మనము దీన మనసులై మన బాధ కానీ మన కష్టం కానీ ప్రతిదీ ఏం చేయాలంటే దేవుడి చేతిలోనే పెట్టాలి. నాకు బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, దేవా నీ చేతిలో పెట్టేస్తున్నా, నీ ఇష్టం, నువ్వు ఏది చేస్తే అదే ఆయన చిత్తం కోసము మనం కనిపెడుతూ మనం ఉన్న బాధను ఆయన చేతిలో పెట్టాలండి. ఒకసారి మనం చూడగలిగితే కీర్తనలు 37వ కీర్తన 3వ వచనం చూడగలిగితే, కీర్తనలు 37వ కీర్తన 3వ వచనం 5వ వచనం చూడగలిగితే, యెహోవా యందు నమ్మికొంచుము, వేడి చేయము, దేశమందు నివసించు, సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గములు యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఇక్కడ ఏం చేయాలి? నీ మార్గంలో అన్ని ఎవరికి అప్పగించాలి? యెహోవాకు అప్పగించుకో. అప్పుడేం చేస్తా? ఆయన నమ్ముకొనుము. నువ్వు ఆయన నమ్ముకున్నావంటే ఏం చేస్తారండి? ఆయన నీ కార్యంలోని సఫల చేయను. నువ్వు ఆయన మీద ఆధారపడ్డావు అనుకోండి, మనుషులు మనకి చెప్తారు మాటలు, చేపిస్తాను, అది చేపిస్తాను, ఇది చేపిస్తాను చెప్తారు, కానీ ఎవ్వరు ఏది చెయ్యరు. మన దేవునికి అప్పగించామనుకోండి, మన దేవుడు ఏం చేస్తారు? ఆయన నీ కార్యంలోని నెరవేర్చను. నీకున్న బాధ కానీ నీకున్న కష్టం కానీ ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తారు తెలుసా? మనకున్న కార్యంలోని ఆయన మన కోసము
చేసేటట్టు, ఆయన మన పట్ల కార్యాలన్నీ చేసేటట్టు ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ ఎస్తేర్ గారు కూడా మనం చూడగలిగితే ఆమె ఏం చేస్తుంది తెలుసండి, తనకున్న బాధ, తనకున్న కష్టం అంతా దేవునికే, దేవుని చేతులను పెట్టేసింది కాబట్టి దేవుడు ఏం చేస్తుంది తెలుసా, ఆమె పట్ల కార్యాలు చేస్తారండి. మనం చూడగలిగితే ఎస్తేర్ గారండి, ఎస్తేర్ గారి యొక్క జీవితాల్లో మనం మొదటి ఆలోచించగలిగితే ఆమె దేవుడి పట్ల ఎలా ఉంది, ప్రభు కొరకు కనిపెట్టిన స్త్రీ ఇక్కడ ఎస్తేర్ గారండి. ఎస్తేర్ గారి జీవితంలో మనం మొట్టమొదటి లక్షణం చూడగలిగితే ఆమె ఏం చేస్తుంది తెలుసండి, ప్రభు కొరకే కనిపెట్టిన స్త్రీగా ఇక్కడ ఎస్తేర్ గారు కనబడుతున్నారండి. నువ్వు నేను కూడా ఏం చేయాలో తెలుసండి, ప్రతి ఒక్కరు కానీ ప్రభు కొరకే కనిపెట్టాలండి. ప్రభు కొరకే మనం ఏం చేయాలి తెలుసా, కనిపెడుతూ మన ప్రార్థన చేస్తూ, మన ప్రార్థన ద్వారా ప్రభు కొరకే మనము కనిపెట్టుతూ మనము ప్రభు వైపే చూసే వారిలాగా ఉండాలండి. మనం చూడగలిగితే కీర్తనలో 40వ కీర్తన మొదటి వచ్చిన, కీర్తనలో 40వ కీర్తన మొదటి, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఇక్కడ భక్తుడైన దావీదు గారు ఏంటి తెలుసా, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టితిని, నాకున్న సహనం అంతా యెహోవా వైపే చూస్తే ఆయన ఏం చేసిందండి, చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఇక్కడ భక్తులైన దావీదు గారు ఏం చెప్తున్నారు తెలుసా అండి, సహనముతో ఎవరు ఆయన వైపు కనిపెట్టి చూస్తారో, ఇక్కడ మనందరికీ దేవుడే చేస్తే తెలుసండి, నా మొరైనట్లేదు, నా బాధినట్లేదు దేవుడే మనం అనుకుంటాం, కానీ మన సహనముతో మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఇవన్నీ మనం ఏం చేసామనుకోండి, ప్రార్థించామనుకోండి, మన దేవుడు మనల్ని ఏం చేస్తే తెలుసండి, మనకి సరియైన సమయంలో దేవుడు మనకి ఆయన వింటూనే ఉంటాడు. ఇప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు, కానీ ఆయన ఏం చేస్తే తెలుసా, తగిన సమయం ఏది, నా బిడ్డలకి ఎలాంటి టైంలో మేలు చేస్తే మంచిది, నా బిడ్డలకి ఎలాంటి టైంలో కృప చూపిస్తే మంచిదని మన దేవుడు మనకు తెలుసు కాబట్టి, మన దేవుడు మన గురించి తెలుసు కాబట్టి మనం ఏం చేస్తే తెలుసండి, ప్రతి సమయం మన దేవునికి మొరపెట్టే వాళ్ళలాగా ఉండాలండి. మనం చూడగలిగితే కీర్తన 33వ కీర్తన 21 కూడా చూడగలిగితే, కీర్తనలు 33వ కీర్తన 21 చూడగలిగితే, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మనకు సహాయము, మనకు కేడమై ఉన్నాడు. మన ప్రాణం ఎవరి కొరకు కనిపెట్టుకోవాలండి, దేవుడు యెహోవా కొరకే కనిపెట్టుకోవాలి, మన దేవుడి కొరకే మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. కీర్తన 37వ కీర్తన 9 కూడా చూడగలిగితే, కీర్తన 37వ కీర్తన 9, కీడు చేయడం నిర్మూలమగును, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశంలో స్వతంత్రించుకుందరు. దేవుని కొరకు కనిపెట్టుకుంటే మనకి అసాధ్యాలు దేవుని చేస్తే తెలుసండి, మన జీవితంలో సుసాధ్యాలు చేస్తారు. మనం నిరంతరం ప్రార్థించామనుకోండి, మనకి ఇది చేత కాదు, అసాధ్యం అనుకుంటాం, దాన్ని దేవుని కొరకు కనిపెట్టుకుంటే మన దేవుడు మన పట్ల న్యాయం చేసే దేవుడు అండి. మనం చూడగలిగితే అబ్రహాం గారండి, అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్న టైంలో అబ్రహాం గారు దేవుడి వైపే గురిపెట్టుకొని, దేవుడు ఏ దేశాన్ని చూపిమంటే ఎక్కడికి చూపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారండి అబ్రహాం గారు. అబ్రహాం గారి యొక్క జీవితాన్ని ఆలోచిస్తుంది, పూర్తిగా దేవుడి మీద ఆధారపడుతూ దేవుడు తనకి ఏం చెప్తుందో దాని పట్లే చేస్తున్నారు. మనం చూడగలిగితే అబ్రహాం గారు తను లోతు గారు కూడా వస్తారండి. లోతు గారు ఏం చేస్తుందండి, సొదొమ వైపు చూసి అందంగా ఉందని ఏం చేస్తారు తెలుసా, లోతు గారు సొదొమ ప్రాంతాన్ని ఆశిస్తారండి. కానీ అబ్రహాం గారు ఏం చేసిండు, దేవుడు నాకు ఏ ప్రాంతాన్ని ఇస్తారో, దేవుడు నన్ను ఎక్కడ పిలుచుకుంటారో నేను అక్కడికే వెళ్తానని మనకి బైబిల్ గ్రంథంలో కనబడతాండి. అంటే మనం ఏం చేయాలి తెలుసా, లోతు గారు లాగా లోక వైపు చూడకూడదండి, అటు మంచిగుందిగా, అక్కడ మంచిగుందిగా, ఇక్కడ మంచిగుందా అని చూడకూడదండి. చూసామనుకో ఏమైపోతాయో తెలుసండి, మన కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందుకే మనం ఏం చేయాలి తెలుసా, దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి వైపే మనము చూస్తూ ఉండాలండి. మనం చూడగలిగితే దానియేలు గారండి, దానియేలు గారు బబులోను దేశంలో రాబడ్డప్పుడు ఇక్కడ రాజు గారు తినే ఆహారం వాళ్ళకి అనుగ్రహించినప్పుడు దానియేలు గారు ఏం చేస్తారు, దానియేలు గారి యొక్క స్నేహితులు ఆహారం తింటారా, తినరు. మేము అపవిత్రం పరచుకోము, ఎందుకంటే దేవుడు మాకు చెప్పిన నిబంధన, దేవుడు చెప్పిన దాని పట్లే మేము చేస్తాం తప్ప మేము రాజు గారు ఇచ్చిన ఆహారం తినమని అపవిత్రులుగా చేసుకోరండి. మరి యోసేపు గారండి, యోసేపు గారి యొక్క జీవితం ఆలోచిస్తే యోసేపు గారికి ఎంత కష్టమైన పరిస్థితులు, ఎంత వేదనకరమైన పరిస్థితులు వచ్చండి. ఫరో యొక్క భార్య యోసేపు గారిని ఆకర్షించినప్పుడు యోసేపు గారు ఏం చేస్తారు, పాపం చేస్తారా, పాపం చేయరండి, దూరంగా పారిపోతారు. వాళ్ళకున్న భక్తులు వాళ్ళకు అవకాశాలు వచ్చినాయి, అయినా వాళ్ళు ఏం చేశారు తెలుసా, పాపం నుంచి దూరంగా పారిపోయారు. ఇక్కడ మనం చూడగలిగితే
ఎస్తేరు గారు కూడా తనకున్న పరిస్థితులు బట్టి కూడా ఏం చేస్తుందో తెలుసా అండి, ప్రభు కొరకే కనిపెట్టిందండి. వాళ్ళకి ఎన్నో పరిస్థితులు వచ్చాయి, వాళ్ళకి ఎంతో కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా, ప్రభు వైపే, ప్రభు మీద దృష్టించి వాళ్ళు ప్రభు వైపే చూశారండి. ఇక్కడ ఎస్తేరు గారు కూడా అమ్మ ఏం చేస్తుంది తెలుసా అండి, ప్రభువు కొరకే కనిపెడుతుంది. దేవుడు నా పట్ల మేలు చేస్తాడు, దేవుడు నా పట్ల కృప చూపిస్తారండి. ఇక్కడ ఎస్తేరు గారు ప్రభు వైపే చూస్తుందండి. రెండో విషయం ఆలోచిస్తే ఆత్మరక్షణలో ఉందండి. ఇక్కడ ఎస్తేరు గారు ఎలా ఉందో తెలుసండి, ఆత్మరక్షణ ఉందండి. తనకు చెప్పడానికి తల్లిదండ్రులు లేరు, ఎవరు లేదండి. కానీ అలాంటి టైంలో కూడా ఆమె ఏం చేసిందో తెలుసండి, దేవుడి మీదే ఆధారపడుతూ తన ప్రవక్తనంతని దేవుడి మీద అధికారం ఇచ్చేసిన స్త్రీగా ఇక్కడ ఎస్తేరు గారు కనబడుతున్నారండి. మనకి చెప్పడానికి ఎవరు ఉండకపోవచ్చు, కానీ మనకి ఎవరు లేకపోయినా మనం ఎవరి మీద ఆధారపడాలో తెలుసా అండి, ప్రభు మీదే ఆధారపడాలి. దేవా నాకు చెప్పడానికి ఎవరు లేరు, నాకు ఎవరు ఉన్నా లేకపోయినా మనుషులు చెప్పే మాటలు కొన్ని మనకి మంచిగా ఉంటే, కొన్ని వాళ్ళు చెప్పేవి కూడా మనకి చెడు వైపు నడిపిస్తాయి. కానీ అలాంటి టైంలో కూడా మనం ఏం చేయాలి తెలుసా అండి, మన ఆత్మను ప్రభు యొద్ద పెట్టి, దేవా నా ఆత్మను, నా జీవితాన్ని పాదం దగ్గర పెడతాను, నువ్వేం చేస్తావో నీ ఇష్టం, నేను నీ వైపే చూస్తున్నాను. మనం ఏం చేయాలి తెలుసా అండి, దేవుని వైపే మనం మొరపెట్టే వాళ్ళ ఉండాలని. ఒకసారి చూడగలిగితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూడగలిగితే, ఈ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవల సరళం చేయను. ఇక్కడ మనం చూడగలిగితే నీ ప్రవక్తన అంతటి మీద ఆయనకు అధికారం ఒప్పుకొనుము. ఎవరు ఒప్పుకోవాలండి మన మీద అధికారం? మనం ఉన్న మన పిల్లల మీద, మన భర్తల మీద, వాళ్ళ మీద అధికారమా? కాదండి. ఎవరికో అధికారం ఒప్పుకోరు తెలుసా? ఫస్ట్ నువ్వు దేవునికి నీ యొక్క ప్రవర్తన మీద, దేవన ప్రవర్తన నా జీవితం మొత్తం నీ చేతిలో పెడతాను, నువ్వేం చేస్తే అదే. దేవుడు మనకు మేలే చేస్తారు కదండి, ఆయన మనకి ఎప్పుడు కీడు చేయడు. మన ప్రవర్తన అంతా మనం దేవుని చేతిలో పెట్టామనుకోండి, మన దేవుడు ఏం చేస్తే తెలుసండి, మనకు ఆయన తగిన సమయం ఏదో మనకు ఆయన ఏం చేస్తారు తెలుసా, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నీ త్రోవలో సాతాను ఉండొచ్చు, అపవాది ఉండొచ్చు, ముళ్ళ బాట ఉండొచ్చు, కానీ అవన్నిటినీ మన దేవుడు యేసు ప్రభువు తీసివేస్తారండి. మనం ఏం చేయాలి తెలుసండి, మన దేవునికే లోబడుతూ మన దేవుడి వైపే మనం చూస్తూ ఉండాలండి. మూడో విషయం కడితే లోబడే స్వభావం ఉందండి ఎస్తేరు గారికి. లోబడే స్వభావం ఉంది. ఎలాగంటే మనం చూడగలిగితే ఆమె రాణి అయింది. బబులోని దేశంలో ఉన్న ప్రజల వైపు రాణి అయింది. రాజు తర్వాత రాణిగా ఇక్కడ ఎస్తేరు గారు ఉన్నారండి. ఎస్తేరు గారు ఉన్న టైంలో కూడా ఆమె తన అన్నయ్య మొర్దెకైకి లోబడిన స్త్రీగా మనకు కనబడుతుందండి. చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, మరియు వీటి యందు మనసును నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇక్కడ మనం చూడగలిగితే మనము ఎవరికి లోబడాలో తెలుసండి, దేవునికే లోబడాలండి. మనం అందరూ ఎవరండి, ఆయన చేసిన సృష్టి వారమే, ఆయన చేసిన పని అయి ఉన్నామండి. మనలందరూ చేసింది ఎవరండి, మన కన్న తండ్రి అయిన దేవుడే కదండి. అందుకే మనం ఏం చేయాలి తెలుసండి, ఇక్కడ ఎస్తేరు గారు రాణి అయింది. రాణి అయిన తన కుటుంబము, తన అన్న ఎలా చెప్తున్నారో అలాగే నడిచిందండి. ఇక్కడ మొర్దెకై గారు ఏమంటారు తెలుసా, నీ జాతి అయినను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏది చెప్పకు అన్నట్టే ఇక్కడ ఎస్తేరు గారు ఏం చెప్పిందో తెలుసండి, తన జాతి గురించి తన గురించి చెప్పిద్దా? చెప్పదండి. అంటే తన అన్నకి ఏం చేసింది తెలుసా, నేను రాణిని కదా, నా అన్న చెప్పింది ఏంటి అని వినకుండా నా అన్న నాకు మంచి చెప్తున్నాని ఇక్కడ మొర్దెకై గారిని లోబడిన స్త్రీగా మనకు కనబడుతుందండి. ఒకసారి చూడగలిగితే కీర్తనలు 81వ కీర్తన మొదటి వచ్చినాము. దగ్గర పెట్టు. కీర్తనలు 81వ కీర్తన మొదటి వచ్చిన చూడగలిగితే చదవనే. 81వ కీర్తన మొదటి వచనం. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహవంతులు చేయుడి. ఇక్కడ మనకు బలమైనది ఎవరండి, మనకు బలంగా ఉన్నది ఎవరండి,
దేవుడే కదండి. ఆయన బట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఉత్సాహగానం చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. మన దేవుడైన దేవుని బట్టి మనం ఏం చేయాలి తెలుసా అండి? ఉత్సాహధ్వని చేసేవారిలాగా ఉండాలండి. మనం దేవుడికి లోబడాలి తప్ప మనుషులకి ఎవరికి లోబడకూడదండి. మనుషులు మనకి ఎన్నో ఆశలు చూపించి ఎన్నో చేస్తారు, కానీ మనం ఎవరి వైపు చూడాలి తెలుసా అండి? దేవుడి వైపే చూస్తూ, దేవా నా పట్ల నేను నీకే లోబడుతున్నా, నాకు నువ్వే మేలు చేయి, నువ్వే నా కీడు నుంచి మేలులోకి నడిపించని మన దేవుడి వైపు చూడాలండి. 4వ విషయం ఆలోచిస్తే ఇక్కడ ఎస్తేరు గారు సౌందర్యవతి స్త్రీగా మనకు కనబడుతుందండి. ఇక్కడ ఎస్తేరు గారు ఎలా ఉన్నారు తెలుసా? సౌందర్యం. సౌందర్యం అంటే ఏ సౌందర్యం అండి? పైన కనబడే సౌందర్యమా? కాదు, ఆత్మీయ సౌందర్యం. ఆత్మీయ క్రైస్తవులైన స్త్రీలైన ప్రతి ఒక్కరికి ఏముండాలి తెలుసండి? ఆత్మీయ సౌందర్యము ప్రతి ఒక్కరికి మనకు ఉండాలండి. ఒకసారి చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడగలిగితే, క్రీస్తు మనలను ఆయనతో కూడా లేపిన పరలోకమందు ఆయనతో కూడా కూర్చునిబెడతారు. మీరు విశ్వాసుల ద్వారా కృపచేత రక్షింపబడలే, ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ మనం చూడగలిగితే మనం ఎవరి వల్ల కలిగింపబడాలండి? దేవుని ద్వారా మనం కల్పింపబడ్డాం, దేవుని ద్వారా మనం ఉన్నామండి. క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి మనకి పైన కనబడే అందం అవసరం లేదండి. మనందరిలో ఏమంటారు తెలుసండి? ఆత్మీయ అందం మనందరిలో కనబడాలండి. క్రైస్తవులుగా చెప్పుకుంటారంటే మన గురించి గొప్పగా ఒకరు చెప్పుకోవాలంటే మన ఒకరికి అందం అనేది మోసకరం అండి. సౌందర్యం ఏంటి తెలుసు? అందం అనేది మోసకరం. ఆ అందాన్ని బట్టి లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు. మరి క్రైస్తవులైన దేవుడికి మన దేవుడు మనకు ఒక అందం అనేది ఇచ్చిందండి. ఏంటో తెలుసా? సహకారం చేసే అందం, ఒకరు మేలు చేసే అందం, ఒకరు కీడు చేయకుండా ఒకరి పట్ల మనం మేలు చేస్తూ ఒకరికి మనం హెల్ప్ చేసే అందం ఏంటో తెలుసా అండి? అదే క్రైస్తవుల స్త్రీకి దేవుడు మనకి ఇచ్చిన అందం అండి. ఆ అందాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా అండి? దేవుడు నాకు ఇచ్చిన అందం మనం ఒకరికి లేదనుకోండి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళకి లేకుండా వాళ్ళ కుటుంబంలో బాధపడతారు అనుకోండి, అమ్మ నా దగ్గర ఉంది, ఇదిగో సహోదరి నీ దగ్గర ఉంది, నీ దగ్గర ఉందిగా, ఆమెకు లేదుగా ఇవ్వాలి అని ప్రతి ఒక్కరు ఏం చేయాలి తెలుసా? లేని వారికి సహకారం చేయాలి, లేని వారికి మనం హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసామనుకోండి, మన క్రైస్తవులైన వారికి అందం ఏంటి తెలుసా? సహకరించడమే అందం. లోకంలో ఉన్నవారు ఎంతో అందంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ అందాన్ని బట్టి నశించిపోతారు. కానీ దేవుడు ఇచ్చిన మన అందాన్ని బట్టి మనం ఏం చేయాలంటే మనం ఒకరికి సహకరించే వారిలాగా ఉండాలండి. ఇక్కడ ఎస్తేరు గారికి అందం ఉంది, అందంతో పాటు ఏం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను రక్షించే కూడా సహనం ఉందండి. యూదులను రక్షించడానికి కూడా ఆమె ఎంత ప్రణాళిక కలిగిన స్త్రీగా మనకి ఇక్కడ ఎస్తేరు గారు కనబడుతుందండి. 5వ విషయం ఆలోచిస్తే ఇక్కడ ఎస్తేరు గారండి దేవునితో సహవాసం కలిగిన స్త్రీగా ఇక్కడ మనకి ఎస్తేరు గారు కనబడుతుంది. దేవుడితో సహవాసం కలిగిన స్త్రీగా ఇక్కడ ఎస్తేరు గారు కనబడుతున్నారు. మనందరిలో ఏముండాలి తెలుసా అండి? దేవుడితోనే సహవాసం కలగాలండి. దేవుడు మనకి చెప్తున్నాడు, నాతో సహవాసం కలగండి. కలిగిన వారికి ఏం చేస్తారో తెలుసా అండి? దేవుడు మన పట్ల మేలు చేస్తారండి. మనం అందరం దేవుడితో సహవాసం కలిగి ఉన్నామనుకోండి, దేవుడు మన పట్ల కృప చూపించి ఆయన మన పట్ల మేలు చేస్తూ మనము దేవుడి వైపే చూసేవారిలా ఉండాలండి. 6వ విషయం ఆలోచిస్తే తెగింపు ధైర్యం కలిగిన స్త్రీగా ఇక్కడ మనకి ఎస్తేరు గారు కనబడుతున్నారు. తెగింపు ఎలాగ తెగింపండి? తన ప్రజల వరకు తన ప్రాణాలు సైతం పరంగా పెడతానికి ఎస్తేరు గారు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. మనం చూడగలిగితే రాజాజ్ఞ ప్రకారం రాజ పిలవందే రాజమందిరాలకి వెళ్ళటానికి హక్కు ఎవరికి లేదండి కదండి. రాజా ఆజ్ఞ ఇవ్వగానే వెళ్ళాలి, కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా? రాజాజ్ఞ లేకపోయినా తన ప్రజలను కాపాడుకోవటానికి, తన జాతి ప్రజలను కాపాడుకోవటానికి ఇక్కడ ఎస్తేరు గారు వెళ్ళినట్టుగా మనకు కనబడుతుందండి. తన ప్రాణం సైతం పణంగా పెట్టి ఆమె ఏం చేస్తుందో తెలుసండి? తన జనులను రక్షించుకున్న స్త్రీగా ఇక్కడ ఎస్తేరు గారు కనబడుతుందండి. తన ప్రజల కోసము ఉపవాసం ఉండి 3 దినములు ఆమె ఏం చేసిందండి? ఆమెను ఆ పరిగెత్తలు తనకున్న రాజవస్త్రాలు విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో ఆమె నిరంతరం ఉపవాసం ఉండి ప్రార్థించిందండి. ప్రార్థించిన ఆమె పట్ల ఏమైందో తెలుసండి? మేలు జరిగినట్టుగా మనకి కనబడుతుందండి. మన పట్ల కూడా దేవుడు మనకి మేలు చేయాలి, అద్భుతాలు చేయాలంటే ఇక్కడ ఎస్తేరు గారు లాగా మనం కూడా ఏం చేయాలి తెలుసండి? ఆమె రాణి ఆమె ఏం చేసింది తెలుసా? ఆమెకున్న అవన్నీ పక్క పెట్టి దేవుడి సన్నిధులను ఉపవాసం ఉండి ప్రార్థించిందండి. ప్రార్థించబట్ల ఆమె ఏం చేసింది తెలుసండి?
రాజమందిరానికి వెళ్ళింది. రాజు ఆజ్ఞ లేకుండా రాజమందిరానికి వెళ్ళింది. రాజమందిరానికి వెళ్ళిన తర్వాత ఆమె పట్ల దేవుడు ఏం చేసిందండి, రాజుని ఆమె యొక్క దండాన్ని చూపించినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసండి, దేవుని యొక్క కృపను పొందుకున్న స్త్రీగా ఎస్తేరు గారు కనబడుతున్నారండి. మన కూడా క్రైస్తవులైన ప్రతి ఒక్కరిలో ఏముండాలంటే తెగింపు అనేది ఉండాలండి. ఎందుకు తెగింపు అనేది? లోకంలో ఉన్న వాటి కోసం కాదండి, దేవుడు మన పట్ల చేసే మేలుల కోసము. దేవా నాకు ఈ మేలు చేయి, నువ్వు ఈ మేలు చేసే వరకు నేను నిన్ను విడవను, నేను నీ కోసమే ప్రార్థిస్తాను, నువ్వు నా కుటుంబంలో చెయ్యి, నా పిల్లల పట్ల నా భర్త పట్ల ఈ మేలులు చెయ్యి, మా పిల్లల కోసమే నేను తెగించి నేను ప్రార్థన చేస్తాను. మనం ఏం చేయాలి తెలుసండి, ఉపవాసం ఉండి కన్నీళ్ళతోని మనము ప్రార్థించామనుకోండి, తెగింపు కలిగి నా బ్రతుకుని నీ దగ్గర పెడతాను, నీ కాళ్ళ దగ్గర పెడతానా, నా పట్ల మేలు చేయదేవా, నా పట్ల కృప చూపించు దేవా అని మనం ఏం చేయాలి తెలుసండి, తెగింపు కలిగి మనము ప్రార్థించే వారిలా ఉండాలండి. 8వ విషయం ఆలోచిస్తే కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఇక్కడ మనకి ఎస్తేరు గారు కనబడతారండి. ఆమె జీవితంలో ఏముందండి, కృతజ్ఞత ఉందండి. మొర్దెకై చెప్తారు, నీ జాతిని నీ ప్రజలను చంపేస్తున్నారు, హామాను చంపడానికి ప్రణాళిక బయలుదేరిందని చెప్పగానే ఇక్కడ ఎస్తేరు గారు ఏం చెప్పింది, ఏమనిందండి, నేను సేఫ్గా ఉన్నాగా నేను చనిపోను కదా అనుకోలేదండి. ఆమె ఏం చేసింది తెలుసండి, నా జాతి ప్రజలను నా యూదులను రక్షించడానికి ఏం చేసింది తెలుసండి, తన ప్రాణాలు సైతంగా పరంగా పెట్టి తన అన్న చెప్పినట్టుగా రాజమందిరానికి వెళ్ళి రాజు చేత ఆమె దయ పొంది ఇశ్రాయేలు ప్రజలను యూదులను రక్షించుకున్న స్త్రీగా కనబడుతుందండి. 9వ విషయం ఆలోచిస్తే ఎస్తేరు అనగా ఏంటో తెలుసండి, నక్షత్రం. ఎస్తేరు అనగా నక్షత్రం. నక్షత్రం దేనికి ఒక సూచన ఉందండి, ఒక వెలుగుగా సూచన ఉంటుందండి. ఆ నక్షత్రము ఏం చేస్తుంది తెలుసా అండి, నక్షత్రము మనం చూడగల ఆకాశంలో ఎలుగుతూ ఏం చేస్తుంది, ఎంతో మందిని వెలిగించుదండి. మన క్రైస్తవుల జీవితంలో కూడా దేవుడు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రంగా దేవుడు మనల్ని నిలబెడతారండి. నిలబెట్టినప్పుడు మన జీవితంలో కూడా మనం వెలుగుతూ ఏం చేయాలి తెలుసా అండి, ప్రతి ఒక్కరిని మనల్ని మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మనం వెలిగిస్తూ వాళ్ళని నిలబెట్టేవారు దాకా మనం వాళ్ళని దేవుడి వైపు నడిపించాలండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇక్కడ కూర్చోబెట్టిన మనము ఎలుగుతూ ఏం చేయాలండి, మనలాగా ఎంతో మంది బయట ఉన్నారు, బయట ఎంతో మంది నశించిపోతున్నారు, వాళ్ళందరినీ ఏం చేయాలి తెలుసా, దేవుడు నన్ను ఎలిగించిండగా నన్ను పట్ల నన్ను ఎలా వెలిగిస్తుందో నా కుటుంబాన్ని ఎలా వెలిగిస్తుందని మనం కూడా ఏం చేయాలి తెలుసా అండి, వాళ్ళను కూడా మన యొక్క వెలుగు వాళ్ళ జీవితంలో కూడా మనము ప్రకటిస్తూ మన యొక్క వెలుగును వాళ్ళు కూడా ప్రకాశింపజేయాలండి. ప్రకాశింపజేస్తే ఏం చేయాలి తెలుసా అండి, మనతో పాటు దేవుని సన్నిధానం కూడా కొంతమందిని రప్పిస్తూ దేవుడు నా పట్ల వెలిగించిండు, నా కుటుంబంలో ఎంతోమంది చూడగలుగుతారు, లోకంలో ఎంతోమంది వెలుగు లేక ఎంతోమంది చీకట్లో బ్రతుకుతున్నారండి, చీకటి యొక్క జీవితంలోకి ఎంతోమంది వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందరినీ ఏం చేయాలి తెలుసా, మన ప్రార్థన ద్వారా, మన యొక్క ప్రవక్త ద్వారా, మన యొక్క జీవితం ద్వారా ఎంతో మందిని మనం వెలిగిస్తూ ఒక సూర్యుడిలాగా ఒక నక్షత్రంలాగా మన కుటుంబాన్ని మనకు వెలిగిస్తూ ఉండాలండి. మనం చూడగలిగితే యేసుప్రభు అండి, యేసుప్రభు యొక్క జీవితాన్ని ఆలోచించండి. ఆయన యొక్క జీవితం మనం ఆలోచిస్తే యేసుప్రభు తన మరణించటాల్లో ఏం చేసిందండి, ఒక పాపి మారుట ఆయనకి ఎంతో ఇష్టమండి. ఆయన శిలువ మరణిస్తుండో అలాంటి టైంలో కూడా రక్షించడం అవసరమా? కానీ ఏం చేసిందో తెలుసా, ఒక్క పాపి నశించి నరకాన్ని పోవటం కంటే ఒక్క పాపి మారి పరలోకానికి పోవటం ఆయనకి ఎంతో ఇష్టం. కాబట్టి మన ప్రభువైన యేసు ప్రభువారు మన కొరకు మరణించి 3వ దినం సజీవుడిగా తిరిగి లేచింది. కాబట్టి ఇక్కడ ఎస్తేరు గారు కూడా ఆమె యొక్క జీవితంలో ఒక నక్షత్రంగా ఉంటుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యూద జాతిని రక్షించడానికి ఎస్తేరు ఎంత ప్రణాళికత కలిగి యూదులను రక్షించిందండి. యూద జన్మ నుంచి ఎవరు వచ్చారండి, యేసు ప్రభువారు. యూద జన్మ నుంచి యేసు ప్రభువారు వచ్చారు. కాబట్టి ఎస్తేరు గారు లాగా మనం కూడా ఏముండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆమెలాగా తెగింపు జీవితం ఉండాలి. ఎస్తేరు గారు లాగా మనం కూడా ఎలా ఉండాలి తెలుసండి, మన కుటుంబాలను మన బ్రతుకులు కట్టుకుంటూ మనం దేవుని వైపే మనం చూస్తూ ఎస్తేరు గారు లాగా మన జీవితాల్లో కూడా మన కుటుంబాలు అమలుపరుచుకుంటూ, దేవా నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చావు, నా కుటుంబం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు. ఎస్తేరు గారు లాగా నా కుటుంబం కూడా నిలబడాలని మనం ఏం చేయాలంటే నిరంతరం మనం ప్రార్థన చేస్తూ మన కుటుంబాలు దేవుని వైపు కట్టుకుంటూ మన కుటుంబాలని దేవునిలోనే నిలబెడతారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను. అందరి తలలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి మంత్ర సర్వోన్నతులైన దేవా తండ్రి, నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రములు తండ్రి.
తండ్రి మమ్మల్ని ప్రేమించి దేవా ఈ సాయంకాలం వేళ తండ్రి నీ పిల్లలకు వాక్యం చెప్పుట కృపను దయచేసి దేవా నీకే స్తుతులు తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎస్తేరు గారిలాగా జీవితాలు మాయగా ఉండే కృప చూపించండి. మా కుటుంబం పట్ల మేలు చేయదేవా, అద్భుతం చేయదేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నిన్ను నమ్మిన వారితో సిగ్గుపడని దేవుడు తండ్రి, నిన్ను నమ్మిన వారికి విడవని దేవుడు నువ్వే తండ్రి. మా పట్ల మేలు చేయదేవా నీకే స్తుతులు తండ్రి. తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకుందండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి, దీవించండి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. తండ్రి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాకు ఇంత అవకాశం ఇచ్చిన సామెల్ గారు పాస్టర్ గారు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా నీకే స్తోత్రములు తండ్రి. తండ్రి మన అలాగే ప్రతి ఒక్కరు మీరు వాడుకోండి దేవా, ప్రతి ఒక్కరు లేవనైతే దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఎస్తేరుగాలాగా మా బ్రతుకులు కూడా ఉండే ఇప్పుడు భాగ్యాన్ని మీరు మాకు దయచేస్తా కోరుకుంటూ ఈ ప్రార్థనలు యేసుక్రీస్తు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం ఎంతమందికి అర్థమైందమ్మా?